నమో గురుభ్యః. మళ్ళీ మనం మన దక్షిణామూర్తి స్తోత్రము, దానికి మానసోల్లాసం అన్న విచారణ చూస్తూ వెళ్దాము. 8వ శ్లోకంలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే రకరకాల పేర్లన్నీ పెట్టుకుంటాము, కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సరే మరేం చేస్తాము ఇంకింతే విషయము. తెలుసుకుంటూ వెళ్ళడమే. ప్రతి పదానికి అర్థం చూడడం. తర్వాత ప్రతి అర్థము పరమార్థంగానే దాన్ని దర్శించడం. ఇంకింతే గదా! చాలా ఈజీ. ఇదేమైనా మామూలు లౌకికమైన విద్యనా? చాలా కష్టం అని చెప్పుకోవడానికి. ఇది ఓన్లీ బ్రహ్మ విద్య. చాలా సులువు. నేనే అయి ఉన్న విషయము నాకు తెలియకుండా పోతుందా? నేను కానివన్నీ తెలుసుకోవడం వల్లే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను అంతే గదా! కాబట్టి ఈ వస్తువును పట్టుకుందాము. ఈ వస్తువు ఎంత దొంగ అంటే అదే మళ్ళీ పృథక్‌గా కనిపిస్తూ ఉంటుంది. సరే మరి చూద్దాము ఎన్ని రకాల పృథక్‌గా ఉంటుందో ఈ వస్తువు. తెలుసుకుంటూ వెళ్దాము. అసలు ఏదో అదే తండ్రి, అదే పుత్రుడు, అదే మనవడు, అదే మునిమనవడు, అదే తాత, అదే ముత్తాత. అది కాక వేరేది లేనేలేదు. అందుకే ఈ విషయం చెప్పడం కోసమే మన వాళ్ళు మనకేం చెప్తారు ఋషులు, "ఆత్మ వై పుత్రనామాసి" నేనే పుత్రుడివై ఉన్నావు అని ఒక చాలా ఫేమస్ మాట ఉన్నది. "ఆత్మ వై పుత్రనామాసి" పుత్రనామ అసి. పుత్రుడన్న పేరుతో ఉన్నావు. ఎవరు? ఆత్మ. ఆత్మే పుత్రుడన్న పేరుతో ఉంటుంది అంటే, ఆత్మే తండ్రి అన్న పేరుతో ఉంటుంది. ఆత్మే తాత అన్న పేరుతో ఉంటుంది. ఆత్మే అమ్మ అన్న పేరుతో ఉంటుంది. ఆత్మే స్నేహితుడన్న పేరుతో ఉంటుంది. ఆత్మే చెట్టన్న పేరుతో ఉంటుంది. పుట్టన్న పేరు అన్ని రకాలుగా ఉంటుంది. ఆత్మే పలాని పేరు పెట్టుకొని ఉంటుంది. ఎందుకు? ఏదో ఒక రూపం తెచ్చుకుంటుంది. ఎందుకు? ఏవో కర్మలు చేయాలని. ఎందుకు? దానికి ఏవో కోరికలు. ఆత్మ వై పుత్రనామాసి అనగానే అంత మాత్రమే చూసి తానే మళ్ళీ తన పుత్రుడిగా వస్తాడు అని దేహపరంగా, ఆది భౌతికంగా అర్థం చేసుకునే విషయం కాదిక్కడ. ఆత్మ వై పుత్రనామాసి అంటే తత్వమసి అని చెప్తున్నారు. ఆత్మే తత్, త్వం అంటే పుత్రంగా. అక్కడి నుంచి వచ్చిన పదార్థంగా అసి ఉన్నావు అనర్థం. ఆత్మ వై పుత్రనామాసి అంటే తత్ త్వం అసి అని చెప్తున్నారు. అది నువ్వే అయి ఉన్నావు. ఇంకెక్కడి నుంచో వచ్చావనుకునేవు. ఆత్మ నుంచే వచ్చావు. ఈ రూపంగా కనిపిస్తున్నావు. నువ్వే ఆత్మ. అని మళ్ళీ తత్వమసి అంటే అది నువ్వే అయి ఉన్నావు. అక్కడి నుంచే వచ్చావంటే మళ్ళీ నువ్వు వేరుగా ఉన్నావని గాదు. వేరుగా ఉన్నానని నువ్వు అనుకోవడం వల్ల అట్లా నీకు నువ్వు కనిపిస్తూ ఉన్నావు. నువ్వు అదే అయి ఉన్నావు అని దానికి అర్థం. అయితే కానీ ఎప్పుడైతే రజోతమో గుణాలు బాగా పైకొచ్చున్నాయో, ఎప్పుడైతే భేద దృష్టి పోకుండా అట్లానే ఉన్నదో, అంతవరకు ఈ చెప్తున్న విషయం తత్వమసి అన్నా అర్థం గాదు. ఆత్మ వై పుత్రనామాసి అన్నా అర్థం గాదు. అదే నువ్వురా అని తెలుగులో చెప్పినా అర్థం గాదు. అయితే ఎప్పుడైతే ఈ భేదభావము, ఈ భేద బుద్ధి తొలగుతూ ఉంటుందో, అప్పుడు చెప్తూ ఉన్న వేదవాక్యాలకు యథార్థమైన అర్థము స్ఫురణకు వస్తూ ఉంటుంది. వేదవాక్యాలనే మనము ఎందుకు అయథావత్‌గానో, వ్యతిరేకంగానో పట్టుకుంటామంటే, రజోతమో గుణాలు పైకొచ్చుంటే, భేదబుద్ధి మాయ కప్పి ఉండడం వల్ల అట్లా అనిపిస్తుంటుంది గానీ, ఎప్పుడైతే రజోతమో గుణాలు సద్దుమణిగి సత్వం పైకొస్తూ ఉన్నదో, చెప్తూ ఉన్న విషయము తత్వంలాగా తెలుస్తూ ఉంటుంది. ఇంకింతే విషయం. చాలా సులువు. చాలా సులువు. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? నేను విషయాన్ని యథార్థంగా పట్టుకుంటున్నానా? లేదా అయథావత్తుగా పట్టుకుంటున్నానా? అని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆత్మ వై పుత్రనామాసి అంటే అదే నువ్వై ఉన్నావు అని చెప్తూ ఉన్నదే విషయము. వేరేది కాదు అని అర్థం చేసుకోవచ్చు. లేదా నేనే నా కొడుకుగా వచ్చాను.
నువ్వు నేనే. నా నుండే నువ్వు పుత్రుడిగా వచ్చావు అని ఆ రకంగా భౌతికంగా అర్థం జేసుకోవాలా? 2 కరెక్టే గదా! గ్రామర్ పరంగా. ఎట్లా జూసినా దానికి అర్థం ఒకటే గదా! అని అనుమానం వచ్చినప్పుడు మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? విచారణ ఎట్లా చేయాలి? నేను కరెక్ట్‌గా అర్థం చేసుకుంటున్నానా? తప్పుగానా? అని ఎట్లా తెలుసుకోవాలి అంటే, ద్వైతంలో అర్థం చేసుకుంటున్నానా? అద్వైతంలో అర్థం చేసుకుంటున్నానా? అని తెలుసుకోవాలి అంటే, ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఒక టెస్ట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే అది నువ్వే అయి ఉన్నావు, తత్ త్వమసి అని చెప్పినా, ఆత్మావై పుత్రనామాసి అని చెప్పినా, ఇంకేది చెప్పినా సరే, నాకు నా కొడుకు అభేదమండి. నేనెంతో నా కొడుకంతే. మా ఇద్దరికీ భేదం లేదు అని చెప్పినా, ఇట్లాంటివి చెప్తూ ఉన్న సమయంలో, ఒకవేళ ఎప్పుడెప్పుడైతే నోటితో ఈ మాటలు అంటూ ఉన్నా కూడా, లోపల మనసులో ఆ 2 వేరుగా ఉన్నాయి అన్న భావన వదలట్లేదనుకోండి. అప్పుడు దాని పేరు గౌణంగా, ఔపచారికంగా దాన్ని పట్టుకోవడము. ఔపచారికంగా దాని ఉపచారం దాని దగ్గరే ఉన్నందుకు ఆ రకంగా అనిపిస్తూ ఉండడము. దాని గుణాన్ని బట్టి దాన్ని పట్టుకోవడము. ఆ రకంగా ఔపచారికంగా గౌణార్థంలో దాన్ని పట్టుకుంటే అంటే అది భేదం ఉందనని తెలుసు. తత్వమసి అంటే తత్ అని ఒకటున్నది, త్వం ఒకటున్నది. ఆ 2 నువ్వే అయి ఉన్నావు అని చెప్తున్నారు అని ఇన్ని రకాలుగా భేదం తెలుస్తూనే ఉన్నది. కానీ అదే నువ్వు అని అక్కడ వాక్యానికి అర్థము అని చెప్పుకుంటూ ఉన్నామనుకోండి. అటువంటప్పుడు ప్రధానంగా మన మనసులో ఏమున్నది? నేను పరమాత్మని అన్న ఉద్దేశం మనసుకి రాదు. పరమాత్మ వేరే ఉన్నది. పరబ్రహ్మము వేరే ఉన్నది. నేను వేరు అన్న ఉద్దేశము మనసులో నుంచి జారకుండానే. అది ముఖ్యంగా అట్లనే ఉండి, కానీ నోటి మాటగా మాత్రము అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనుకుంటూ వెళ్ళామనుకోండి, అటువంటప్పుడు మాత్రము మనము దాన్ని అయథావత్తుగా పట్టుకుంటున్నామని అర్థం జేసుకోవాలి. అటువంటప్పుడు గురువు, శిష్యుడు, తండ్రి, కొడుకు, తండ్రి, కూతురు, స్నేహితులు ఈ విధమైన రిలేషన్‌షిప్స్ సాపేక్షమైన కనెక్షన్స్ ఏర్పడతాయి. అయితే ఎప్పుడైతే అస్సలు ముఖ్యార్థము ప్రధానంగా మన మనసులో ఉన్నదంతా ఒక్కటే అని జారట్లేదు. వ్యవహారం కోసం మాత్రము వేరుగా పేరు పెట్టి పిలిచి ఇంకొక రూపాన్ని చూపించవలసొస్తే పర్వాలేదు. వ్యవహారం కోసం లోక వ్యవహారం కోసము ఎదురుగా ఉన్న రూపాన్ని చూసి వేరే పేరుతో వ్యవహరించినా పర్వాలేదు. కానీ వ్యవహారం జరుగుతున్నంత సేపు కూడా లోపల మనసులో అది కూడా నేనే, అది నాకు అభిన్నము అని మాత్రం వదలట్లేదు ఆ ఆలోచన. ఆత్మే ఇన్ని రూపాలుగా ఉన్నది అన్న ఆలోచన వదలట్లేదు. అది నేనే అన్న ఆలోచన వదలట్లేదు. వ్యవహారం కోసము ఏవో పేర్లుంటాయి మంచిది. ఏవో నడుస్తూ ఉంటాయి పనులు. మంచిది అనుకుంటూ వెళ్ళామంటే యదార్థంగా దాన్ని తత్వతః పట్టుకున్నామని అర్థం. అయితే మనసులో మాత్రం భేదం ఉన్నది అని తెలుస్తున్నది. నేను నా భార్య ఇద్దరం ఒకటేనండి. మా ఇద్దరికీ భేదం లేదు. మేమిద్దరము అభేదము. మా ఇద్దరిలో ఎవరేది చెప్పినా సరే ఇద్దరము చెప్పినట్టే అని మాటతో వ్యవహారం నడిపిస్తున్నా కూడా లోపల మనసులో భేదం ఉన్నది అని తెలుస్తున్నదనుకోండి. ప్రధానంగా భేదం ఉన్నదని తెలుస్తున్నది. మాట మాత్రంగా వ్యవహారం కోసం అభేదం అని జెప్పామనుకోండి. అటువంటప్పుడు అది అయథావత్తుగా పట్టుకున్నాం. సరిగ్గా తెలియట్లేదు. భేదం పట్టుకున్నాము, ద్వైతం పట్టుకున్నాము అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సరే ఇంకింతవరకొచ్చాం గాబట్టి ఇంక కొన్ని కొత్త పద్యాలు చూసుకుందాము. ఉపాస్య దేవత, ఉపాసకుడు, గురువు, శిష్యుడు అన్న క్రమంలో ఏవైనా చూసుకుంటూ వెళ్ళొచ్చు మనము. స్వామి, భృత్యుడు ఆది రూపాలతో ఏవైనా ఉండొచ్చు కానీ, ఇవన్నీ గూడా ఈశ్వరుడే స్వేచ్ఛగా తన ఇచ్ఛతో రకరకాల రూపాలు తయారు చేసుకొని, వాటికి రకరకాల పేర్లు పెట్టుకుని, వాటితోటి రకరకాల కర్మలు జరుగుతూ ఉన్నట్టుగా ఏంటేంటో ఆటలన్నీ ఆడుతూ ఉంటుంది.
అదే తత్వము. గురువు వేరు, శిష్యుడు వేరు, ఉపాసకుడు వేరు, ఉపాస్య దైవం వేరు, స్వామి వేరు, భృత్యుడు వేరు, తండ్రి వేరు, కొడుకు వేరు అని లేవు. అన్నీ ఒక్కటే. నానాకంగా, అనేకంగా కల్పించడం ఎందుకు అంటే వాచారంభణం, వికారో నామధేయం, శబ్దమాత్రం. అదే ఇది. అదే ఇది అయి ఉన్నది అని మనకు తెలుస్తూ ఉన్నది. అదే ఇది అని తెలుస్తుంది. వ్యవహారం కోసం వేరుగా ఒకవేళ మాట్లాడవలసి వచ్చినా, ఏవైనా కర్మలు చేయవలసొచ్చినా పర్వాలేదు. తస్మాత్ కాబట్టి ప్రకాశః ఏవ అస్తి పరమార్థ నిరూపణే భేద ప్రతీతిః మిథ్యా ఏవ మాయయా ఆత్మని కల్పిత. కాబట్టి పరమార్థాన్ని మనం నిరూపించడానికి కూర్చున్న సమయంలో ప్రకాశం ఒక్కటే ఉన్నది. అయితే రకరకాల భేదాలుగా ఎందుకు తెలుస్తూ ఉన్నది అంటే, ఆ భేదాలు ఉన్నాయని అనిపించడం అంతా గూడా మిథ్యే. మాయగా ఆత్మలోనే అంటే నీలోనే ఇవన్నీ కల్పించబడ్డాయి. మిథ్యాత్వం నామ బాధ్యత్వం సమ్యక్ జ్ఞానోదయే సతి శిష్యాచార్య ఉపదేశాది స్వప్నవత్ ప్రతిభాసతే. ఎప్పుడైతే సమ్యక్ జ్ఞానము ఉదయించిందంటే, ఆ విధంగా ఉండగా సమ్యక్ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము కలిగిన తర్వాత ఈ మిథ్యా జ్ఞానం మొత్తము కొడుకు, తండ్రి, శిష్యుడు, గురువు, స్వామి, భృత్యుడు మొదలైన రకరకాల నామరూపాత్మకమైనవన్నీ గూడా బాధింపబడతాయి. అంటే నశిస్తాయి, లేకుండా పోతాయి. సంపూర్ణ జ్ఞానము, అఖండమైన జ్ఞానము, ఆత్మజ్ఞానం కలగ్గానే వెంటనే మిథ్యారూపంగా ఉన్నవి మొత్తము ఆ నామాలన్నీ బాధింపబడతాయి. ఇంకప్పుడు శిష్యుడు లేడు, ఆచార్యుడు లేడు. ఆ శిష్యుడికి ఆ ఆచార్యుడు చేసే ఉపదేశము లేదు. అన్నీ గూడా స్వప్నంలాగానే తెలుస్తూ ఉంటాయి. ఒక గురువుగారున్నారు. ఆయన శిష్యుడిని కూర్చోబెట్టుకుని ఆత్మతత్వం గురించి ఉపదేశం చేస్తూ ఉన్నాడు అన్నది ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకైతే తెలుసుకుంటూ ఉన్న వాడికి తెలియవలసింది ఆత్మ పూర్తిగా తెలిసిందనుకోండి. అభేదం. ఇంకా ఏమాత్రం భేదం లేదు. ఉదరమంతరం లేదు. కంప్లీట్‌గా అద్వైతంగానే తెలిసిందనుకోండి. అప్పుడు నేను శిష్యుడిని, వీడు నాకు గురువు, వాడు నాకు ఉపదేశం చేస్తున్నాడు. దేని గురించి? భగవత్ తత్వం గురించి అని ఇన్ని ఉండవు. నేను, నా గురువు, ఆ పైన భగవత్ తత్వము, దాని గురించి నా గురువు నాకు చేస్తున్న ఉపదేశము అని ఇన్ని భాగాలుగా ఏమీ ఉండవు. మొత్తమంతా ఒక్కటే అని తెలిసిన తర్వాత ఇదంతా మిథ్య. ఒక శిష్యుడున్నాడు, ఒక గురువున్నాడు, వాడు ఉపదేశం చేస్తున్నాడు అన్నదంతా గూడా మిథ్య అని తెలుస్తుంది. స్వప్నంలాగా, కలలాగా ఉన్నదిదంతా నిజంగా లేదు. కలలోని పదార్థాలు నిజంగా ఉంటాయా? మెలకువ కలిగిన తర్వాత కలలోని పదార్థాలన్నీ ఏ విధంగానైతే మిథ్య, ఊరికనే భ్రాంతి, కల్పన అని తెలుస్తుందో, అట్లానే శిష్యుడు, గురువు, వాడి ఉపదేశము చెప్పబడుతూ ఉన్న ఏదైతే వేద్యమైన వస్తువుందో అవన్నీ గూడా కేవలం ఆత్మలోనే కల్పించబడ్డ విషయాలుగా తెలుస్తాయి. మరట్లయితే శిష్యుడు లేడు, గురువు లేడు, ఉపదేశం లేదు, అంతా మిథ్య, ఏమీ లేదు అంటే, ఓ సిద్ధాంతి ఇంక కూర్చో నువ్వు. గురువు లేడు, శిష్యుడు లేడు, ఉపదేశం లేదు, ఏమీ లేదు, అంతా మిథ్య అని చెప్తావా నువ్వు? మరట్లా అయితే వేదాంతాలన్నీ ఎందుకున్నాయండి? ఉపనిషత్తులన్నీ ఎందుకున్నాయి? వేదాలన్నీ ఎందుకున్నాయి? శాస్త్రాలన్నీ ఎందుకున్నాయి? ఎందుకు ఆ శాస్త్రాలన్నింటిని బెట్టుకుని, ఉపనిషత్తులన్నింటిని బెట్టుకుని, గురువులు శిష్యులకి ఉపదేశాలన్నీ ఎందుకు చేస్తూ ఉంటారండి? అంతా మిథ్య అయితే ఇంకిదంతా చేయడం ఎందుకిక్కడ? అని మన పూర్వపక్షి ప్రశ్న వేస్తే, దానికి మన సిద్ధాంతి జవాబేమంటే, మిథ్యాభూతోపి వేదాంతః సత్యం అర్థం ప్రబోధయత్.
దేవతా ప్రతిమావత్ చ చిత్రవత్ ప్రతిబింబవత్. అవును నిజమే. నిజంగా వేదాంతాలన్నీ ఉన్నాయేంటి? వేదాలున్నాయా? ఉపనిషత్తులున్నాయా? శాస్త్రాలున్నాయా? అవన్నీ గూడా మిథ్య. ఆ ఉపదేశము మిథ్య అని చెప్తే, ఏ శాస్త్రాన్ని పెట్టుకొని ఆ ఉపదేశాలు చేస్తున్నారో, ఆ శాస్త్రం గూడా నిజంగా లేదు గదా! అది గూడా కలలాగా కల్పించబడ్డది ఆత్మలోనే. అవును నిజమే వేదాంతాలు, ఉపనిషత్తులు అన్నీ గూడా మిథ్యాభూతమే. అయినా కూడా ఎంతవరకైతే నువ్వు భేదం చూస్తూ ఉన్నావో, అంతవరకు అందులో నుంచి నిన్ను బయటికి నడిపించడం కోసము సత్యం, ఆ సత్ పదార్థం గురించి అదే అర్థం, పరమార్థం నీకు బోధించడం కోసము అవన్నీ ఉంటాయి. ఎంతవరకైతే నీకింకా ఆత్మ ప్రబోధము కలగలేదో, అంతవరకు ఇవన్నీ ఉంటాయి. అయితే నీకెప్పుడైతే ఆ ప్రబోధం కలుగుతుందో, అప్పుడు వెంటనే ఇవన్నీ గూడా మిథ్య అని తెలుస్తుంది. అవన్నీ గూడా నీ స్వరూపము. అవన్నీ నీలో నుంచే వచ్చాయి. నీలోనే ఉన్నాయి. కలలాగా, కల్పనలాగా కల్పించబడి ఉన్నాయి. అయితే ఎంతవరకైతే నువ్వు భేదాలు చూస్తూ ఉన్నావో, అంతవరకు ఈ శాస్త్రాలన్నీ గూడా సత్యం అయిన ఆ అర్థము, ఆ పదార్థము, పరమార్థము, పరార్థమేదున్నదో దాని గురించి మాత్రమే ప్రబోధయేత్. నీకు బోధిస్తూ ఉంటాయి. అందుకోసం అవి ఉండవలసి ఉంటుంది. అవి కూడా లేకపోతే నువ్వేమైపోతావు? ఎట్లా చూపిస్తాయి ఈ వేదాంతాలంటే, దేవతా ప్రతిమావత్. ఒక దేవతా విగ్రహం ఉన్నదనుకో, నువ్వు ఎంతవరకు ఆ దేవతకు పూజలు చేస్తావో, ఎంతవరకైతే ఆ దేవత స్వరూపమేదున్నదో, దాని గురించి నీకు జ్ఞానం కలిగేంత వరకు. ఇంకా తర్వాత నీకా ప్రతిమతోటి పనుండదు. ఎంతవరకైతే చిత్రమున్నదనుకో, ఆ చిత్రపటం ఎంతవరకు చూస్తావు నువ్వు? నీ ప్రతిబింబాన్ని నువ్వు ఎంతవరకు చూస్తావు? ఎంతవరకైతే అది నువ్వే అని తెలుసుకోవట్లేదో, అది వేరుగా ఉన్నది, ఇంకొకటి ఉన్నది అని అనుకుంటున్నావో, అంతవరకు నువ్వు వాటిని వాడుతావు. అయితే నిన్ను నీకు చూపించడం కోసమే ఏదో అద్దం నీ ముఖాన్ని నీకు చూపించినట్టే, ఈ శాస్త్రాలన్నీ గూడా నిన్ను నీకు చూపించడం కోసమే ఉంటాయి. నిన్ను నీకు చూపించడం కోసమే ఉంటాయి. నువ్వు సత్యం. నీకు బోధ చేయడం కోసమే అవన్నీ ఎంతవరకుంటాయి? నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఉన్నంత వరకు నిన్ను నీకు చూపించడం కోసం ఉంటాయి. సర్వోపి వ్యవహారः అయం మాయాయాः పరిజృంభణం. సుషుప్తి సదృశీ మాయా స్వప్రబోధేన బాధ్యతే. సర్వ వ్యవహారాలు కూడా ఈ మాయ వల్లనే బాగా అన్ని వైపుల నుంచి విజృంభిస్తూ ఉన్నాయి. బాగా వ్యాపిస్తూ ఉన్నాయి. మాయ వల్లే వ్యవహారాలన్నీ, కర్మలన్నీ గూడా నడుస్తూ ఉన్నాయి మాయ వల్లే. ఎప్పుడైతే స్వప్రబోధము, ఆత్మజ్ఞానం కలిగిందో, ఇంక దానితో వెంటనే ఈ మాయ సుషుప్తి సదృశి నిద్రలాగా ఉన్న ఈ మాయ, ఆ మత్తు ఎప్పుడైతే నువ్వు మేల్కున్నావో అప్పుడే నశించిపోతుంది. నువ్వు మేల్కోగానే ఈ చీకట్లన్నీ కరిగిపోతాయి. దాన్నే లయమని పిలుస్తారు. ఈ అజ్ఞానమన్న తమస్సు కరిగిపోయేదెప్పుడు? ఆత్మ ప్రకాశం కలిగినప్పుడు. ఎప్పుడైతే నువ్వు మేల్కుంటావో అప్పుడే మొత్తము ఇదంతా స్వప్నము అని తెలుస్తుంది. అదెక్కడున్నదంటే నీలో నువ్వే కల్పించుకున్నావని నీకు తెలుస్తుంది. అది అక్కడే లయమైపోతుంది. అది కలలాగా కరిగిపోతుంది. అది చీకట్లాగా లయమైపోతుంది. అంతవరకు నీకు మరివన్నీ ఉన్నట్టుగా ఉంటాయి. కానీ నిజంగా లేవు. అంతవరకు నిజంగా ఉన్నాయని నీకనిపించినట్టుగా ఉన్నా గూడా నిజంగా ఉన్నాయా? లేవు. అవి ఇప్పుడు లేవు, అప్పుడు లేవు. అవి ఎప్పుడూ నీలో నువ్వే కల్పించుకున్న విషయాలు. అయితే మాత్రం నువ్వు భేదం చూస్తున్నంత వరకు అవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి. యుక్తిహీన ప్రకాశస్య సంజ్ఞా మాయా ఇతి కథ్యతే. ఈ మాయ అన్న పేరున్నది ఒకటున్నది. దాన్ని తెలుసుకుందామని ట్రై చేస్తున్నావా నువ్వు? నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ ఏమంటే, మాయని అర్థం చేసుకున్నావంటే దాన్ని దాటొచ్చు అని ఒక ఆప్షన్ ఉంటుంది. రెండోది
నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే మాయ అదే తొలగిపోతుంది. ఈ రెండిట్లో ఏది పనికొస్తుందని నువ్వు అనుకుంటున్నావు? ఈ 2 ఆప్షన్స్‌లో ఏది పని చేస్తుందని నువ్వనుకుంటున్నావు? మొదటి దాన్ని ప్రయత్నం చేద్దాము. మాయ గురించి నువ్వు బాగా అర్థం చేసుకున్నావంటే, అప్పుడు మాయని దాటొచ్చని నువ్వనుకున్నావనుకో, నువ్వెంత వరకైతే ఈ మాయ ఉన్నది, దాన్ని అర్థం చేసుకుంటాను అనుకుంటూ ఉన్నావో, అంతవరకు ఆ మాయ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఉన్నదని అనుకుంటున్నావు గదా! మాయ ఉన్నది అని నువ్వు అనుకుంటూ, దాన్ని అర్థం చేసుకుంటాను అని అనుకుంటూ, అందులో నుంచి దాటుతాను అని నువ్వు అనుకుంటూ ఉన్నంత వరకు అది ఉండవలసొస్తుంది పాపం. నువ్వు అనుకుంటున్నావు గాబట్టి. నువ్వు చీకటిని పారద్రోలడం కోసము చీపురు పట్టుకుని దాన్ని ఊడుద్దామని చూసినంత వరకు ఆ చీకటి అట్లానే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు లైట్ వేసావో, ప్రకాశం వచ్చిందో అప్పుడు ఆ చీకటి వెంటనే నశించిపోతుంది. ఆ ప్రకాశంలోనే కలిసిపోతుంది. ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకున్నావో సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ మాయ గురించి తెలుసుకుంటాను అప్పుడు దాన్ని దాటుతాను గాదు. నువ్వు ఎంతవరకు మాయ ఉన్నది దాన్ని తెలుసుకుంటాను అనుకుంటున్నావో అంతవరకు అది ఉంటూనే ఉంటుంది. కానీ సెకండ్ ఆప్షన్ ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకున్నావో అప్పుడది మాయ లేదు, లేనిది లేకుండానే పోతుంది. ఉన్న నువ్వు అట్లనే ఉంటావు. కాబట్టి ఏం చేస్తున్నావో ఆలోచన చేసుకో. లేని దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వ్యర్థము. ఉన్న దాని గురించి తెలుసుకున్నావంటే దాన్ని నువ్వు ఆ మాయని తొలగించుకోవచ్చు. కానీ లిటిగేషన్ ప్రాబ్లమ్ ఏంటంటే లేని దాని గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నంత వరకు అది ఉంటూనే ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకుందామని ప్రయత్నం చేద్దాము అంటే, నిన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్నది ఎక్కడుంటుంది? నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే, నువ్వొకటుండాలి. మళ్ళీ నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నీకు వేరుగా ఉండి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నీకు నువ్వు వేరుగా ఉండడమే గదా మాయ మధ్యలో. ఇంకది తొలగదు ఎప్పటికి. నువ్వు మాయని తెలుసుకుందామన్నా సరే మాయ తొలగదు. నిన్ను నువ్వు తెలుసుకుందామన్నా సరే మాయ తొలగదు. మరేమి చెయ్యాలి అంటే, మాయ లేదని తెలుసుకో. మాయా లక్షణాలు తెలుసుకుందాము, దాన్నర్థం జేసుకుందాము, దాని సంగతేంటో చూద్దాము గాదు. మాయ అంటే లేనిది అని తెలుసుకున్నావనుకో, ఉన్నది నువ్వు ఇంకింతే విషయము. లేని దాన్ని లేదు అని తెలుసుకోవడం వరకే. లేని దాన్ని అదెట్లా ఉన్నది అని తెలుసుకుంటే అది ఉండవలసొస్తుంది మరి. అందుకని అది యుక్తిహీనమైన ప్రకాశము. అది తెలుస్తూ ఉన్న ప్రకాశం అంటే తెలియబడుతూ ఉండడం. ఉన్నది గదా! అంటే తెలుసుకోవడానికి నువ్వు బయలుదేరి ప్రయత్నం చేశావంటే, ఏ యుక్తికి అది లొంగదు. నువ్వు ఏ ప్రమాణంతో దాన్ని కనుక్కుందామన్నా సరే, ఏ యుక్తులతో దాన్ని తెలుసుకుందామన్నా సరే, ఏ ఉపాయాలతో దాన్ని అర్థం చేసుకుందామన్నా సరే, ఏ యుక్తికి అది దొరికేది గాదు, ఉపాయాలకు లొంగేది గాదు, ఏ ప్రమాణాలకు తెలిసేది గాదు. లేనిదెట్లా తెలుస్తుంది? లేని దాన్ని ఏ ఉపాయంతో, ఏ యుక్తితో, ఏ ప్రమాణంతో ఎట్లా పట్టుకుంటావు లేనిదాన్ని? కాబట్టి లేనిదాన్ని పట్టుకోవడానికి ఏ యుక్తి ఉండదు. ఆ రకంగా ఉన్నదేదున్నదో ఆ పేరుతో ఉన్నదానికి మాయ అని చెప్తారు. ఇప్పుడు దీని గురించే ఇంతకు ముందు గూడా మనం చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ 27 శ్లోకము దేనికి? ఏడో శ్లోకానికి మన సురేశ్వర వారిచ్చిన శ్లోకాల్లో 27ది. అందులో యుక్తిహీన ప్రకాశత్వాత్ భ్రాంతేః నహి అస్తి లక్షణం. యది స్యాత్ లక్షణం కించిత్ భ్రాంతిః ఏవ న సిద్ధ్యతి అని ఇక్కడ కూడా చెప్పారు. చంద్రుడు ఒక్కడే అయి ఉన్నా గూడా రకరకాల జలపాత్రల్లో ఎన్నో చంద్రుళ్ళుగా తెలుస్తూ ఉన్నది. నిజంగా ఉన్నదా? ఉన్నదొకటే. అని అదొక ఎగ్జాంపుల్. రజ్జు సర్పం ఒక ఎగ్జాంపుల్. బంగారం ఆభరణాలు ఒక ఎగ్జాంపుల్. ఏదో గాల్లో గంధర్వ నగరం అన్న ఎగ్జాంపుల్. చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ కాబట్టి ఏ యుక్తకు లొంగకుండా ఉన్నదంటే ఉన్నది లేదంటే లేదు. ఆ రకంగా తెలియబడుతున్నది భ్రాంతి అది. దానికి నువ్వు లక్షణం చూద్దాము అని బయలుదేరావనుకో
అప్పుడేం జరుగుతుంది? లేని దానికి నువ్వు లక్షణం ఎట్లా చెప్తావు? లేనిది ఇట్లా ఉన్నది అని ఎట్లా చెప్తావు? లేని దానికి లక్షణం ఎట్లా చెప్పగలము మనము? కాబట్టి ఒకవేళ దాని లక్షణం నిజంగా నువ్వు చెప్పగలిగావనుకో, దాన్ని ఇదిట్లా ఉన్నది అని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగావనుకో, ఇంకప్పుడు నిజంగా ఉంటుందది. భ్రాంతి ఎందుకవుతుంది? అప్పుడు భ్రాంతి గాదు. భ్రాంతిని ఇదిగో భ్రాంతి ఇట్లా ఉన్నది అని చెప్పడానికి లక్షణాలుండవు దానికి. లేని దానికేమి లక్షణాలుంటాయి? అయితే కానీ లక్షణం ఉన్నది అంటే మాత్రం అది భ్రాంతి ఎందుకవుతుంది? నిజంగా ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం చాలా ఎగ్జాంపుల్స్‌తో ఏడో శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ ఉన్నప్పుడు, మన సురేశ్వరుల వారిచ్చిన ఈ శ్లోకాల్లో ఆయనిచ్చిన ఉదాహరణలతో చూసుకుంటూ వచ్చాం. మళ్ళీ దీన్నే ఇక్కడే ఏదైతే యుక్తిహీనంగా ప్రకాశిస్తూ ఉన్నది అది భ్రాంతి అని చెప్తూ ఎగ్జాంపుల్స్ చూసినట్టుగాన, మళ్ళీ ఇప్పుడు 8వ శ్లోకానికి గూడా ఇది ఎంత యుక్తులతో వాటితో పట్టుకోవడానికి కుదిరే పని కాని వస్తువు అని చెప్తూ, యుక్తిహీనంగా ప్రకాశిస్తున్నది ఏదున్నదో అది మాయ అన్న సంజ్ఞ పేరుతో కథ్యతే చెప్పబడుతుంది. దాన్ని నువ్వు ఏ ఉపాయంతో ఏ విధంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయగలవు? కుదరదు. కావాలంటే చూడు అని ఆయన ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మళ్ళీ ఎగ్జాంపుల్స్ తోటే ఏ యుక్తులకు దాన్ని తెలుసుకోలేము. ఏ ఉపాయాలతో, ఏ ప్రమాణాలతో దాన్ని పట్టుకోలేము. కాబట్టే అది మాయ అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూద్దాం. నా అసతి దృశ్యమానా సా బాధ్యమానా न वा सति न प्रकाशात् इयं भिन्ना छाया इव अर्कस्य तामसि न च अभिन्ना जडत्वेन विरोधात् न उभयात्मिका स्वहेतु अवयव अभावात् न इयं सा अवयवा उच्यते न च अवयवहीना सा कार्येषु अवयवान्विता అవిచారిత సిద్ధా ఇయం మాయా వేశ్యా విలాసిని పురుషం వంచయతి ఏవ మిథ్యాభూతైః స్వవిభ్రమైః. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తూ వెళ్దాము. ఒక్కొక్క విధంగా దీన్ని ఎగ్జాంపుల్స్ పైన చూసుకున్నాం కాబట్టి రకరకాల యుక్తులతో దీన్ని పట్టుకోవడానికి ట్రై చేద్దాము. చేద్దాము. చేసే ఇప్పుడు యుక్తిహీన ప్రకాశం అని మన గురుగారు చెప్పడం వల్ల మనము అంత మాత్రానికే నమ్మవలసిన అవసరం లేదు. నువ్వు గూడా కూర్చొని ఆలోచన చేసుకో అని చెప్తున్నారాయన. మనము ఆలోచన చేద్దాము. నిజంగా ఇప్పుడు ఇదంతా అసత్ లేదు. చెప్పారు గదా! వేదోపనిషత్తులు చెప్తున్నాయి, పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. శృతులు, స్మృతులు అన్నీ గూడా. ఇది అసత్, ఇది అసత్, ఇది అసత్ అని చెప్తున్నాయి గదా! ప్రపంచం, బ్రహ్మాండం మొత్తం అంతా. జగత్తంతా. సరే పోనీ దాన్ని అసత్ అనుకుందామా అంటే కాదు. ఎందుకు? అది దృశ్యమాన కనిపిస్తున్నది గదా! నువ్వు చూస్తున్నావు గదా జగత్తుని. నీకు కనిపిస్తున్నది గదా అది. కనిపించకుండా పోయిందా కంప్లీట్‌గా? లేనిదసలు లేకుండానే పోవాలి. లేనిది అప్పుడప్పుడు కనిపిస్తూ, అప్పుడప్పుడు కనిపించకుండా ఎందుకుండాలి? లేదంటే అసలెప్పుడు కనిపించగూడదు. కానీ అట్లా జరుగుతుందా? కాదు. అదిగో కనిపిస్తూనే ఉన్నది. కాబట్టి అసత్ అనలేము. సరే అయితే గురుగారు పోనీయండి దాన్ని ఉన్నది అంటాను, సత్ అంటాను. అందుకే సత్కార్యవాదాలన్నీ రాసుకున్నాను. ఉన్నదంటానండి నా ప్రధానము ప్రకృతి ఉన్నది అంటాను. దాన్ని సతి అని పిలుస్తాను. కథలు గూడా రాసుకుంటాను. రాసుకో నువ్వు. కానీ అది ఉన్నదా? ఒకవేళ అది జ్ఞానంతో కూడా నిజంగానే ఉన్నది అని తెలియబడుతూ ఉన్నది అంటే సరే. జ్ఞానం కలిగితే నశించిపోతూనే ఉన్నది గదా లేకుండా. పోనీ జ్ఞానం పక్కన పెట్టు. అజ్ఞానంలో గూడా నువ్వు అటు తిరిగావంటే కనిపించకుండా పోతుంది కదా! నీ ఎదురుగా కళ్ళ ముందు ఉన్న ఈ కంప్యూటరు నువ్వు లేచి పక్క గదిలోకి వెళ్తే లేకుండా పోయిందా లేదా? ఉన్నదా అయితే? లేదు గదా! ఉన్నది అంటే ఎప్పుడూ ఉండాలి. లేదు అంటే ఎప్పుడూ ఉండగూడదు. కానీ ఇది ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు లేకుండా పోతుంది. లేదా లేనట్టు అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఈ రకంగా ఉన్నదానికి నువ్వు ఏమి యుక్తి పెట్టి ఎగ్జాంపుల్ తోటి దాన్ని కనిపెట్టగలవు? అప్పుడప్పుడు ఉండి, అప్పుడప్పుడు లేని దాని గురించి నువ్వు ఏ లక్షణంతోటి చెప్పగలవు? ఎందుకుంటుంది అప్పుడప్పుడు? ఎందుకుండదు అప్పుడప్పుడు అని చెప్పగలవా? పోనీ ఇంకో రకంగా చూద్దాము. అదెట్లా ఉంటుందంటే, ఏదో అర్కము సూర్యుడున్నాడనుకో, సూర్యుడికి పాపము సూర్యుడు ప్రకాశం. దానికి చీకట్లుంటాయి. దాని ఛాయ, ప్రకాశానికి గూడా నీడలు కనిపిస్తూ ఉంటాయి గాబట్టి,
సూర్యుడి యొక్క ప్రకాశానికి ఏదో చీకట్లన్న ఛాయ ఉన్నట్టుగానే సూర్యుడు వేరు, దాని నీడ వేరు. సూర్యుడి యొక్క ప్రకాశం వేరు, దాని నీడ వేరు. ప్రకాశం వేరు, నీడ వేరు అని చూసావనుకో, ఆ రకంగా భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా సూర్యుడికి ఆ చీకట్లు వేరుగా ఉన్నాయా? సూర్యుడు రాగానే చీకట్లు అందులోనే లయమవుతాయి. సూర్యుడు లేనప్పుడే ఉన్నట్టుగా అనిపిస్తాయి. భిన్నంగా ఉన్నదా అంటే, నిజంగా లేవు. ఆ 2 ఒక్కటే. అభిన్నము అనుకుందాం అనుకుంటే కాదు. పోనీ నిజంగా వెలుక్కు, నీడ వేరుగా ఉన్నదా? లేదు. వెలుగుంది గాబట్టే నీడ ఉంటుంది. వెలుగు లేకుండా నీడ ఎక్కడైనా ఉంటుందా? వెలుగుంది గాబట్టే నీడ ఉంటుంది. కాబట్టి వెలుగు, నీడ అభేదం 2 ఒకటే అందామా అంటే కాదు. ఎందుకు? విరోధము. వెలుగు వేరు, నీడ వేరు. వెలుగు వేరు, నీడ వేరు గాబట్టి ఆ 2 భిన్నము. అభిన్నమా అందామంటే కాదు. పోనీ నిజంగా అభిన్నం అందామా అంటే కాదు. ఎందుకు? ఆ 2 వేరు వేరుగా లేవు. వేరుగా లేవు. పోనీ ఒకటే అందామా అంటే కాదు. వెలుగు, నీడ ఒక్కటే అందామా అంటే కాదు. పోనీ వేరుగా ఉన్నాయా అంటే లేవు. సరే అయితే గురుగారు, వెలుగు, నీడ ఒక్కటే అందామా అంటే కాదు. వేరుగా ఉన్నాయా అంటే లేవు. కనిపిస్తుందా అంటే లేదు. కనిపించదా అంటే కనిపిస్తుంటుంది. అందుకని ఏం చేద్దామంటే అది అసత్తా, అది సత్తా అని కనిపెట్టడం మానేసి సదసత్ అందామండి. సదసత్ అందాం. అప్పుడు సదసత్ అంటాను. అంటే నా అది ఉభయాత్మిక కూడా కాదు. 2 పరస్పరం విరుద్ధమైనవి ఒక్కటే చోట ఎట్లా ఉంటాయి? వెలుగు, నీడ ఒక్కటే చోట ఎట్లా ఉంటాయి? ఉండడము, లేకపోవడము ఒకటేసారి ఎట్లా సంభవిస్తుంది? పరస్పర విరుద్ధంగా ఉన్నందువల్ల ఒకేసారి 2 జరగడం గూడా కుదరదు కాబట్టి ఉభయాత్మిక కూడా సత్తు గాదు, అసత్తు గాదు, సదసత్తు గూడా గాదు. మరైతే ఎందుకండి గురుగారు? సరే, సరే గాని అది సత్తు గాదు, అసత్తు గాదు, సదసత్తు గాదు అంటే సరే గాని, మరైతే సత్తు, అసత్తు, సదసత్తు అని ఎందుకండి శాస్త్రాలన్నీ చెప్తాయి? అంటే చెప్తాయి. శాస్త్రాలన్నీ అట్లనే చెప్తాయి. నీకా విషయం అర్థమయిందాకా, సత్యమైన వస్తువును నువ్వు పట్టుకున్న దాకా, ఆ మిథ్యాభూతమైన విషయాల గురించి రకరకాలుగా చెప్పవలసి వస్తుందది. ఓన్లీ అనువాదం చేసి చూపిస్తుంది. నిజంగా ఉన్నాయని గాదు. నువ్వున్నాయని అనుకుంటున్నావు గాబట్టి అది అనువాదం చేసి చూపిస్తుంది. కానీ నిజంగా లేవు. ఒకవేళ నిజంగా ఉన్నాయంటే ఎప్పుడూ కనిపించాలి. ఒకవేళ నిజంగా లేవు అంటే ఎప్పుడూ లేకుండా పోవాలి. ఒకసారి లేకుండా, ఒకసారి ఉన్నట్టుగా ఉన్నాయంటనే అసత్తని తెలుస్తున్నది. అసత్, సత్ గాకుండా ఉన్నాయని తెలుస్తున్నది. పోనీ 2 ఒకటేసారి సదసత్తుగా ఉంటుందా అంటే పరస్పరమైన విరుద్ధంగా ఉన్న విషయాలు ఒక్కటేసారి ఉండవు. ఇంకొకటి చూద్దాం పట్టు. ఇది అవయవ అందామా? అవయవాలతో, భాగాలతో ఉన్నది అందామా అంటే కుదరదు. దీన్ని అవయవ అందాము అంటే కుదరదు. ఎందుకు? స్వహేతు అవయవ అభావాత్ దాని సొంత కారణమేదున్నదో, ఈ మాయ రావడానికి కారణమేదున్నదో దానికి అవయవాలు లేదు. అది నిరవయవము. నిరవయవమైన దానికి భాగాలు లేకుండా అఖండంగా ఉన్నదానికి భాగాలతో ఉన్నది ఎట్లా వస్తుంది అందులో నుంచి? కాబట్టి నిరవయవమైన దానికి అఖండమైన దాంట్లో నుంచి ఖండాలుగా ఉన్నవి రావడం అన్నది కుదరదు గాబట్టి సరే అయితే పోనీయండి. అవయవాలు లేవనుకుందాం దీనికి. ఖండాలు లేవు, భాగాలు లేవు, నిష్కళ, శాంత అనుకుందామండి. అనుకో కానీ కుదరదు. ఎందుకో? దానికి ఆ కార్యాల్లో అవయవాలు కనిపిస్తున్నాయి గదా! కారణానికి అవయవాలు లేకపోయినా గూడా కార్యాల్లో అవయవాలు కనిపిస్తున్నాయి. మన కాంప్లికేషన్ ఏమి అంటే, కారణంలో అవయవాలు లేకుండా కార్యంలో అవయవాలు ఎట్లా వస్తాయి? కాబట్టి ఇది కాదు. కారణంలో అవయవాలు లేవు గాబట్టి, దీనికి గూడా అవయవాలు లేవా అంటామంటే, అదిగో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి కాదు. అని నువ్వు ఎన్ని రకాలుగా చూస్తూ వెళ్ళినా సరే, దీన్ని ఈ విధంగా ఉన్నదా లేదా, ఉన్నదా లేదా, ఉన్నదా లేదా అని కనుక్కుందామంటే తెలియదు. అది ఉన్నదా నిజంగా? అది లేదా నిజంగా? అది సత్తా, అసత్తా, సదసత్తా? దాని లక్షణాలేమి?
అని ఇన్ని రకాలుగా నువ్వు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇట్లా కాదు నువ్వు ప్రయత్నం చేసేది. అదసలు ఉన్నట్టుగా ఎందుకనిపిస్తుంది అని అర్థం జేసుకో. ఉన్నట్టుగా నీకెందుకనిపిస్తున్నది అని చూడు నువ్వు. అవిచారిత సిద్ధా ఇయం మాయా వేశ్యా విలాసిని. విచారణ చెయ్యనంత వరకు అజ్ఞానంలో ఉన్నావనుకో నువ్వు సదసత్ వివేకం చెయ్యట్లేదనుకో. నువ్వు ఎంతవరకైతే విచారించట్లేదో, ఆలోచన చెయ్యట్లేదో, అజ్ఞానంలో ఉన్నావో అంతవరకు మాత్రమే సిద్ధ ఉంటుందది. నువ్వెంతవరకు విచారణ చేయకుండా ఉంటావో అంతవరకు అది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మాయ వేశ్యలాగా విలాసాలన్నీ చూపిస్తూ ఉంటుంది. మాయ నిన్ను ఆవేశించి లోపల నుంచి మొత్తము అందుకనే మన వ్యాసుల వారు పురంజనుడు ప్రమద అని కథ చెప్పారు. ఆ ప్రమద ఉన్నట్టుగా ఉంటూ రకరకాల విలాసాలతో ఆ పురంజనుడిని ఎట్లా మోహంలో ఉంచిందో అని చూపిస్తూ వచ్చారు. మాయ ఆవేశించి దాని విలాసాలతో అదేం చేస్తుంది, ఆ ఆత్మలోనే భ్రమలన్నీ కల్పించినట్టుగా మిథ్యాభూతమైన వస్తువులన్నింటిని, పదార్థాలన్నింటినీ చూపిస్తూ ఏవో పాంచాల దేశాలనుకుంటూ, పంచప్రస్థాలనుకుంటూ, ప్రపంచాలనుకుంటూ, జగత్తనుకుంటూ, ఏంటేంటో అనుకుంటూ మిథ్యాభూతాలన్నీ చూపిస్తూ, భ్రమలన్నీ చూపిస్తూ, కల్పిస్తూ ఆ పురుషుణ్ణి, ఆ పురంలో ఉన్నవాణ్ణి, పురంజనుణ్ణి అది వంచయతి ఏవ మోసం చేస్తూ ఉంటుంది. వాడు ఎంతవరకైతే ఆ ప్రమదను చూసి, ఆ మాయను చూసి, మాయగా కల్పించబడ్డ వస్తువులన్నింటినీ చూసి భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు అనుకుంటూ మోహం చెందుతూ ఉన్నాడో, ఆ భ్రమలో భ్రమిస్తూ ఉన్నాడో అంతవరకు గూడా ఆ మాయ వాణ్ణి ఆ భ్రమలోనే తిప్పుతూనే ఉంటుంది. మోసం చేస్తూనే ఉంటుంది. ఆత్మద్రోహం చేస్తూనే ఉంటుందది. వంచన చేస్తూ ఉంటుంది. వాడందులో నుంచి ఎట్లోకట్లా బయట పడవలసి ఉంటుంది. అందుకనే మన శాస్త్రాలన్నీ ఇదే విషయాన్ని మాయ ఎట్లా ఉంటుందని చెప్పడానికి గాదు. ఆత్మ ఎట్లా ఉంటుందని అది చెప్పలేదు. ఆత్మ ఇట్లా ఉంటుందని అది చెప్పలేదు. ఆత్మ నిర్వికారము, నిరాకారము, నిర్గుణము, నిరుపాధికము అని అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇది కాదు అని చెప్పవలసిందే గాని, ఇది అని చెప్పడానికి అవకాశం లేదు. మన శాస్త్రము ఆత్మ ఇట్లా ఉంటుంది అని చెప్పదు. అనాత్మ ఇట్లా ఉంటుంది అని చెప్పదు. నువ్వు నీ సొంత మోహంతో ఇది ఉన్నది అని అనుకుంటున్నావు అని మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అదొక్కటి పట్టుకున్నామంటే లేని మాయ లేకుండానే పోతుంది. ఎక్కడికి పోతుంది? ఎక్కడి నుంచొచ్చిందో అక్కడే లయమవుతుంది. నశించిపోతుంది. ఉన్న నువ్వు మాత్రం ఉండిపోతావు. ఇది మాత్రం ఇట్లానే అర్థం జేసుకోవాలి. కానీ చాలా కష్టము. అయితే ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించవచ్చు. నా సొంత ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నా స్వానుభవం ఒకటి చెప్తాను. ఇది కొన్ని నెలలుగా, ఒక సంవత్సరంగా మాండూక్యోపనిషత్తుని అధ్యయనం చేస్తూ, అభ్యాసం చేస్తూ వస్తూ ఉన్నాను గాబట్టి, ఇదంతా కళ అని ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటే, వ్యాసుల వారు చెప్తుందంతా అట్లనే అదే విషయంగా చెప్తూ ఉన్నారని అర్థమవుతూ ఉంటే, ఇక్కడికొచ్చి కూర్చుంటే దక్షిణామూర్తి గూడా ఇట్లానే చెప్తూ ఉంటే, దాంతో ఏమైంది నా మనసులో ఈ భావన గట్టిబడుతూ ఉంటే, లేనిది ఉన్నట్టుగా మోహం వల్ల తెలుస్తూ ఉన్నది అన్న ఆలోచన స్థిరపడుతూ ఉండగా, నాకు దీనిలోని అస్థిరత్వము మాయగా కల్పించబడుతున్న దానిలోని అస్థిరత్వము తెలుస్తూ ఉన్నది. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నాకు ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల గ్యాప్‌లో కలిగిన 2 ఎక్స్‌పీరియన్స్‌లు. మామూలుగా ఏమవుతుందంటే మీనా అనుకోండి. మీనా నిద్రపోయి లేచింది అంటే వెంటనే అప్పటికప్పుడు ఆత్మకి నిద్ర వంటివి ఉండవు. కానీ ఎప్పుడైతే మీనా నిద్రపోతున్నట్టుగా అనిపిస్తున్నదో, అప్పుడు ఆత్మ ఇవన్నీ చూడట్లేదు గాబట్టి, ఇవేవి కనిపించకుండా అందులోనే లయమై ఉంటాయి. అయితే ఎప్పుడైతే నేను కన్ను తెరుస్తానో, వెంటనే ఇవన్నీ అప్పటికప్పుడు సృష్టిగా సృష్టించబడతాయి. అప్పటికప్పుడు మళ్ళీ సృష్టించబడతాయి. మీనా రూపంగా నేను కన్ను తెరుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నేను సాయంత్రం 4 గంటలకు పడుకున్నాననుకోండి, నేను మళ్ళీ 7 గంటలకు లేచాననుకోండి, మధ్యలో 3 గంటల గ్యాప్‌లో
ఏం జరిగాయో, జరగవలసి ఉన్నాయని నేను అనుకుంటానో, అవన్నీ జరిగినట్టుగా జరిపేసి చూపిస్తుంది మన మాయ. ఎప్పుడైతే మీనాగా నేను నిద్రపోయానో 4 గంటలకి, అప్పుడు లోకము లేదు, జగత్తు లేదు, కర్మలు లేవు, ఇంకేమీ లేవు. మొత్తం అంతా మాయం. అయితే ఎప్పుడైతే 7 గంటలకి మళ్ళీ నేను మీనాగా మేల్కొన్నానో, ఆ మీనా రూపంలో నుంచి చూస్తూ ఉన్నాను గాబట్టి, ఆ 3 గంటల టైంలో 4 గంటలకి ఇంకా సూర్యుడు బాగా పైకొచ్చుండాలి. 7 అవుతూ ఉన్నది అంటే అస్తమిస్తూ ఉండాలి. ఏదో పలానా టీవీ సీరియల్ అయిపోయి ఉండాలి. ఏదో అన్నం ఉడికేసుండాలి. ఏదో ఇంక పలానా పని జరిగి ఉండాలి. అని ఏవైతే నేననుకుంటానో అవన్నీ జరిగిపోయినట్టుగా ఆ కాలాన్ని ముందుకు జరిపేసి, అక్కడి నుంచి మళ్ళీ క్రియేట్ చేసి కొత్తగా సృష్టించి, అక్కడి నుంచి మళ్ళీ చూపిస్తుంది. అంటే కంటిన్యూటీ పోకుండా, మీనాకి కన్‌ఫ్యూజన్ రాకుండా, అది అక్కడి నుంచి కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. అయితే కానీ ఎప్పుడైతే మనం జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టామో, అప్పుడు ఆ డిస్‌క్రిపెన్సీస్ తెలుస్తూ ఉంటాయి. ఒకసారి మామూలుగా నాకు కొంచెం ఓసీడీ టైప్‌లో ఉంటుంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని. నిజంగా పెద్ద డిజార్డర్ గాదు. కానీ ఏంటంటే, ఆ ఓసీడీ లాగా ఏదైనా ఒక కాగితం ఉన్నదనుకోండి, టేబుల్ మీద ఉన్నదనుకోండి, దాన్ని స్ట్రెయిట్‌గా పెడతాను. ఆ పక్కనే పెన్సిల్ ఉన్నదనుకోండి, ఈ పేపర్‌కో, బుక్కుకో కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా పక్కన పెన్సిల్ పెడతాను. అడ్డంగానో అటో ఇటో పడుంటే నాకు నచ్చవు. ఎందుకో మరి అంటే నాకు నచ్చవు. అదట్లా అన్ని సెట్టింగ్ జేస్తుంటుంది కూర్చొని. నా కూతురైనా సరే, పొద్దున లంచ్ బాక్స్ కట్టాననుకోండి, ముందు ఒక లంచ్ బాక్స్ ఆ బ్యాగ్‌లో పెడతాను లంచ్ బ్యాగ్‌లో. ఆ తర్వాత దాని పక్కనే పొడుగ్గా ఉన్న వాటర్ బాటిల్. దానికన్నా కొంచెం తక్కువ పొడుగ్గా ఉన్న ఏదో టీ కోసము టంబ్లర్. దాని పక్కన అది అప్పటికప్పుడు తాగి వెళ్ళడానికి ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు తాగడానికి మంచినీళ్ళ కప్పు. అవన్నీ వాటి సైజెస్ మోడల్‌లో మళ్ళీ ఒక్క లైన్‌లో పెడతాను. ఒక చోట మా కిచెన్‌లో కౌంటర్ దగ్గర ఒక ఎడ్జ్‌లో లైన్‌గా పెడతాను దానికి ఈజీగా అందేట్టు. అదెప్పుడూ అట్లానే ఉంటుంది. పైగా కలర్ మ్యాచింగ్ చేయడానికి చూస్తాను. దానికి 2, 3, 4, 5, 6 టీ టంబ్లర్స్ ఉన్నాయి. టీ కప్స్. కాక ఏదో మంచినీళ్ళవి బాటిల్స్ ఉన్నాయి. అవన్నీ కలర్ కోఆర్డినేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి అదేం బట్టలేసుకుంటుందని చూసి దానికి అది గ్రీన్ చొక్కా వేసుకుందనుకోండి, గ్రీన్ వాటర్ బాటిల్ అవి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే మరీ అంత కోఆర్డినేట్ అవుతే ఇటేవో చేస్తుంటాను. అటువంటి నేను పేపర్స్ ఏవో 2 ప్యాకెట్స్ ఉండే. ఆ 2 ప్యాకెట్స్‌ని ఇట్లా ఒక చోట గుచ్చాను. ఆ గుచ్చడం గూడా ఎట్లా చేస్తానంటే స్ట్రెయిట్‌గా పెడతాను. అడ్డదిడ్డంగా పెట్టను. నాకు నచ్చదు. అయితే అట్లా స్ట్రెయిట్‌గా పెడతాను. అవి అట్లానే చూస్తూ వస్తున్నాను. ఎందుకంటే తీయాలి వాటిని తీసి ఏవో మెయిల్ ఉంది. ఆ మెయిల్ చూసి దాన్ని అవసరమైతే ఏదైనా చేయడం లేతే పడేయడం. చేద్దాము అనుకుంటే ఒక చోట గుచ్చేదాన్ని. కొన్ని రోజుల తర్వాత చూసేసరికి ఏమైందంటే ఒకటి పైకి, ఒకటి కిందికి పైగా పైకి జరిపి ఉన్నాయి. నేను అంత పైకి అన్‌కనెక్టెడ్‌గా ఎక్కడో దగ్గర గుచ్చడం చెయ్యను. మధ్యలో ఎక్కడో ఉన్నాయవి. వాటిని చూసుకొని అనుకున్నాను. ఓహో! మన ప్రమద. అది మళ్ళీ వెంటనే రీక్రియేట్ చేయాలి గదా! నేనిట్లా చూసేసరికి అవి ఎక్కడుండేవి అక్కడుండాలి. అయితే అది పాపము దానికి గుర్తులేదో జడ పదార్థం నా ప్రమద. ఆ మాయ నేను చూసేసరికి అది కొంచెం పక్కకు జరిపి పెట్టింది. అక్కడ ఉన్నది పాపము. కానీ పక్కకు జరిపేసింది. నేనట్లా చెయ్యను. దాన్నక్కడ అట్లా పెట్టను. గ్యారంటీ అనుమానమే లేదు. ఓహో! మన ప్రమద కొంచెం మిస్ అయిందే అనుకున్నాను. మామూలుగా అయితే ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం, నేనే అట్లా పెట్టుకున్నానేమోలే, నేనే చూసుకోలేదేమోలే, పోనీలే అనుకుంటాము. ఇక్కడే పెట్టాను అదెందుకో కనిపించట్లేదు అనుకుంటాం. అది ఇంకెక్కడో కనిపిస్తే, ఓహో! నేనే ఇక్కడ పెట్టానేమోలే అనుకుంటాము. కానీ ఆ మాయ మళ్ళీ నేను చూసే సమయానికి అక్కడ అవన్నీ రీక్రియేట్ చేస్తూ ఉన్న సమయంలో, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రతిరోజు నేను నిద్ర లేస్తూ ఉండగానే అది సృష్టిస్తున్న సమయంలో ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి. అటు ఇటు అయినప్పుడు నేనే అక్కడ పెట్టుకునుంటానులే అని అనుకుంటాము. దాన్ని వదిలేస్తామింక. కానీ జాగ్రత్తగా ఇట్లాంటివి చూస్తూ వచ్చామనుకోండి, తెలుస్తూ ఉంటాయి. తర్వాత కొద్ది రోజుల కింద, 1, 2 వారాల కింద డిస్నీకెళ్ళాము నేను, నా కూతురు. అయితే అనుకోకుండా పెద్ద ఈదురుగాలి వచ్చింది. పెద్దగా చెట్లు ఊగుతున్నాయి ఎందుకో ఏమో గాని. మేము పక్క నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఐస్ క్రీమ్ ఏదో స్టాల్ ఉంది. అక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ వెళ్తుంటే
వాళ్ళ చేతిలో ఉన్న ఐస్ క్రీము నా షూ పైన పడ్డాయి. నావి టామ్స్ ఉంటాయి. వాటి క్లాత్‌తోటి చేసిన షూస్ ఉంటాయి. వాటి మీద పడ్డది. నేను చూసుకున్న తెల్లగా ఐస్ క్రీమ్ పడింది. ఎడమ కాలికి వేసుకున్న చెప్పు పైన పడి ఉంది ఐస్ క్రీమ్. తెల్లగా పడ్డది. చూసుకున్నాను ఇంక దాన్నేం పట్టించుకోలేదు. సరే పోన్లే తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఉతుక్కుందాం ఏముంది అందులో. వాషర్‌లో వేస్తే అదే ఉతికి పెడుతుంది పోనీ అనుకున్నాను. అయితే ఆ పని చేయలేదు. చాలా ఉన్నాయి చెప్పులు పోనీ అనుకున్నాను. అయితే 2 రోజులు రెండో రోజు చూసాను. 2, 3 రోజుల తర్వాత చూసాను. ఒక వారం రోజుల తర్వాత చూసాను. తర్వాత చూసేసరికి ఒక వారం తర్వాత చూసేసరికి లేదు. దాని మీద ఆ మరక తెల్లగా మరక ఐస్ క్రీమ్ పడ్డ మరక. మామూలుగా ఐస్ క్రీమ్ కరిగిపోయిందనుకోండి అది నల్లగా ఏదైనా మరకలాగా ఉండాలి. అదెందుకో తెల్లగా ఉండేది ఏదో కాకి రెట్టలాగా విచిత్రంగా. కానీ అది పోలేదు. కొన్ని రోజులు. ఒక వారం అయ్యేసరికి కనిపించట్లేదది. నేను ఉతకలేదు. నా కూతురు అట్లాంటి పనులను జేయదు. కానీ అన్ని రోజులుండి సడెన్‌గా మాయం. మన ప్రమాదం మర్చిపోయినట్టుంది. అది ఇంతకుముందు నేను కళ్ళు తెరిచున్నప్పుడు అక్కడ మరక ఉండవలసింది. నేను కళ్ళు మూసుకొని మళ్ళీ లేచేసరికి అది ఎమర్జెన్సీ రిక్రియేటింగ్ చేస్తుండాలి గదా! ప్రతిసారి నేను కళ్ళు మూసుకొని తెరవగానే మీనాలో నుంచి చూస్తూ ఉండగానే మీనా పర్స్‌పెక్టివ్‌లో మళ్ళీ మొత్తం అంతా రిక్రియేటింగ్ జేయాలి. పాపం అది చేస్తూ, చేస్తూ మధ్యలో ఒకటి మిస్ అయినట్టుంది. మన అక్కయ్య అనుకున్నాను. ఇట్లాంటివి మీరు ఒకవేళ చూస్తూ ఉన్నారనుకోండి, ఇది ఎంత మాయనో తెలుస్తూ ఉంటుంది. నవ్వొస్తూ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే, ఈ మాయ కొంచెం కొంచెంగా వదులుతూ ఉంటుంది. ఇదంతా మాయగా కల్పించబడ్డది నిజంగా లేదని తెలుస్తూ ఉంటే, అదే తొలగిపోతూ ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. ఏదైనా అస్తవ్యస్తంగా మీరు చేసినట్టుగా కాకుండా అనిపిస్తే, ఇంకెవరైనా చేశారేమోలే, నేనే అట్లా చేసుంటానేమోలే కాదు. యాక్చువల్‌గా పని పెట్టుకొని ఇట్లాంటివన్నీ ట్రై చేయండి. మీ ప్రమద అన్నీ జాగ్రత్తగా మళ్ళీ రిక్రియేటింగ్ చేస్తుందా? మధ్య మధ్యలో మిస్ అయితుందా? బికాజ్ ఇట్లాంటివి చాలా మిస్ అయితుంది. దానికి తెలివి తక్కువ. మధ్య మధ్యలో అది మిస్ అవుతుంటుంది. అక్కడక్కడ అటు ఇటుగా చేస్తుంటుంది. అది అటు ఇటుగా చేస్తే నేనే చేశానని అనుకోకుండా, ఏం జరిగిందని చూసారనుకోండి, ఎన్ని డిస్‌క్రిపెన్సీస్ తెలుస్తాయో. బావుంటుంది. ఫన్ ఉంటుంది. ఎక్సర్‌సైజ్ లాగా చాలా ఫన్ ఉంటుంది. దాంతోటి మన ప్రమదను మనము చూసుకుంటూ, అది చేస్తున్న యాషాలన్నీ అర్థం చేసుకున్నామంటే, అది ఎంత మోసంలో ఉంచుతుంది గదా నన్నని అర్థమవుతుంది. ఈ వంచనలో నుంచి బయటపడేందుకు ఇదొక్కటే మార్గము. ట్రై చేయండి. మీ దగ్గర ఏం ఉపాయాలుంటే అవి ఎన్ని యుక్తులుంటే అవన్నీ ఉపయోగించి, మిమ్మల్ని తెలుసుకోవడానికో, దాన్ని అర్థం చేసుకోవడానికో గాకుండా, అది మాయ అని తెలుసుకోవడానికి ట్రై చేయండి. సరే ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ ఇంక కొన్ని తర్వాత శ్లోకాలు చూస్తూ వెళ్దాము. శుభం భవతు.